హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీ అందరితోటి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఆలూ మేతి ఫ్రై అయితే చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, దాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలూ మేతి ఫ్రై ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం. పదండి. మరి ముందుగా ఆలూల్ని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక విజిల్ పెట్టి ఇలాగా ఉడికించుకుని తొక్క తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 చెంచాల వరకు జీలకర్ర కూడా వేసుకుని అలాగే ఒక 5 నుంచి 6 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. పోపు కొద్దిగా వేగిన తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు సన్నగా చాప్ చేసుకుని కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. వెల్లుల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కూడా స్లిట్ చేసి వేసుకుని అలాగే సన్నగా చాప్ చేసుకున్న మెంతికూర కూడా ఒక కప్పుడు వరకు యాడ్ చేస్తున్నాను. మెంతికూరలోని పచ్చివాసన పోయేంత వరకు పూర్తిగా డ్రై అయ్యేంత వరకు కూడా మనం మెంతికూరని వేయించుకుందాం. మెంతికూర నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి, లేదంటే చేదొచ్చేస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మెంతికూర నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 చెంచాడు ధనియాలు జీలకర్ర పొడి, 1 చెంచాడు ఎర్రకారం కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుని ఉడికించి చల్లార్చి తొక్క తీసి కట్ చేసుకున్న ఆలూ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిట్లోని ఫ్లేవర్స్ ఆలూలకి బాగా పట్టేటట్టుగా నిదానంగా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ లోలో పెట్టుకుని 3 నుంచి 5 మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లోని అడ్జస్ట్ చేసుకుంటూ ఆలూలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకుని అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని నిదానంగా మరోసారి కలుపుకుని చివరగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ట్రస్ట్ మీ, ఇందులో మ్యాగీ మసాలా వేసుకుంటే ఈ ఫ్రైకి టేస్ట్ మరింత పెరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. మన ఆలూ మేతి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకునే ఆలూ మేతి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈరోజు వీడియోలో నేను చేసిన ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక దిస్ ఇస్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.